ఇక మేఘ హైదరాబాద్ నగరంలో భూగర్భ జలాలు ఎండిపోకుండా జీహెచ్ఎంసీ ప్రత్యేక ప్రణాళికతో ముందుకు పోతోంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో షాలో ఆక్విఫర్ ప్రాజెక్టు పేరుతో పైలట్ ప్రాజెక్టును ప్రారంభిస్తోంది. ఇప్పటికే సిటీలోని 5 పార్కులలో ఈ ప్రాజెక్టును చేపట్టడానికి చర్యలు తీసుకున్నారు. భవిష్యత్తులో హైదరాబాద్లో నీటి ఎద్దడి రాకుండా ఉండేందుకు ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్లో మంచినీటి సమస్య రోజురోజుకు అధికమవుతుంది. ఒకవైపు సురక్షిత మంచినీటి సరఫరా తగ్గుముఖం పట్టడంతో పాటు భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఎక్కడికక్కడ బోర్లు ఎండిపోతుండటంతో నీటి ఎద్దడి పెరుగుతున్నది. భూగర్భ జలాలు అడుగంటిపోవడానికి ప్రధాన కారణం వర్షపు నీరు భూమిలోకి ఇంకిపోకపోవడమే. చిన్నపాటి వర్షాలకు వీధులు జలమయమవుతున్నా ఆ నీరు భూమిలోకి పోకపోవడం ప్రధాన సమస్యగా మారింది. దాంతో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భూగర్భ జలాల పెంపుకు చర్యలు చేపట్టారు. అమృత్ పథకంలో భాగంగా జీహెచ్ఎంసీలో పైలట్ ప్రాతిపదికన షాలో ఆక్విఫర్ రీఛార్జ్ ప్రాజెక్టును చేపట్టాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ కు దిశానిర్దేశం చేశారు. ఎన్ఐయుఏ నోడల్ ఏజెన్సీ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నారు. హైదరాబాద్లోని ప్రయోగాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టులో భాగంగా 5 మున్సిపల్ పార్క్లను కేంద్రం ఎంపిక చేసింది. ఖైరతాబాద్ జోన్ పరిధిలోని కేఎల్ఎన్ యాదవ్ పార్క్, శరలింగంపల్లి జోన్లోని టెక్నో పార్క్, సికింద్రాబాద్ జోన్లోని ఇందిరా పార్క్, ఎల్బీ నగర్ హబ్సీగూడ జోన్ పరిధిలో కాకతీయ నగర్ కాలనీ పార్క్, సైనిక్ పురి పరిధిలోని ఈ సెక్టార్ పార్క్లను గుర్తించి ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నారు. ఈ పార్క్లలో 100 నుండి 120 అడుగుల లోతు వరకు షాలో ఆక్విఫర్ ఇంజెక్షన్ బోర్వెల్లను డ్రిల్ చేయడం ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం. దీని ప్రభావంతో వర్షాలు పడినప్పుడు భూమిలోని దిగువ పొరలకు నీరు చేర్చబడుతుంది. చుట్టుపక్కల వాటర్ షెడ్ల నుండి నీటిని సేకరించడం, రీఛార్జ్ పిట్ల ద్వారా నీటిని పంపడం వల్ల భూగర్భంలోని పొరలను ఇది రీఛార్జ్ చేస్తూ నీటి లెవెల్ను పెంచుతుంది. ఈ ప్రాజెక్టును థెరైన్ వాటర్ ప్రాజెక్ట్ సహాయంతో అమలు చేస్తారు. జీహెచ్ఎంసీ అధికారులు, ఎన్ఐయుఏ ప్రతినిధి రైన్ వాటర్ ప్రాజెక్ట్ బృందంతో కలిసి హబ్సీగూడలోని కాకతీయ నగర్ కాలనీ పార్క్లో ఈ ప్రాజెక్టుపై కాలనీ వాసులకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ ప్రాజెక్టుతో భవిష్యత్తులో కలగనున్న ప్రయోజనాలను స్థానికులకు వివరిస్తారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా గ్రేటర్ హైదరాబాద్లో భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉందని అధికారులు వివరించారు. ముఖ్యంగా ఎండాకాలంలోని సిటీలోని బోర్లు ఎండిపోకుండా ప్రజలకు నీటి ఎద్దడి తలెత్తకుండా ఉపయోగపడుతుందని తెలిపారు. భూగర్భ జలాల పెంపు కోసం చేస్తున్న ఈ ప్రయత్నం ఫలిస్తే ఎన్నో లాభాలు ఉంటాయని అధికారులు తెలిపారు.